ఇంకొక అంశం అన్నా, సర్కార్ దగ్గర పైసలు లేవంటాడు, సర్కార్ దగ్గర సెంటు భూమి కూడా లేదంటాడు, ఈవెన్ శ్మశాన వాటికలు కట్టడానికి కూడా జాగా లేదని అంటారు. కానీ 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీకి ఇవాళ శంకుస్థాపన చేస్తా ఉన్నాడు. అంటే ఏ విధంగా చూడొచ్చండి ఈ అంశాన్ని? అంటే యాక్చువల్గా ఆ 30,000 ఎకరాలు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా? 20,000 ఎకరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫార్మాసిటీ కోసం తీసుకున్నాయి అవి. రైతులు కూడా అప్పుడు కొంత అడ్డుపడ్డారు, వ్యతిరేకించిండ్రు. కానీ కేసీఆర్ గారు ప్రత్యేక చట్టం తెచ్చి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ సపరేట్ కొట్టు 2015-16లో తీసుకొచ్చి దాని ద్వారా కొంత రైతులను ఒప్పించి కోర్టుకు పోకుండా కొంతమంది సెటిల్ చేసిండు, కొంతమంది కోర్టుకు పోయిండ్రు. బట్ అప్పుడు వీళ్ళే దాన్ని అడ్డుకున్నారు. ఇదే కాంగ్రెస్ మీరు ఎందుకు ఫార్మాసిటీ పేరు మీద రైతుల భూములన్నీ తీసుకుంటారని అడ్డుకున్నది వాళ్ళే. అప్పుడు మళ్ళీ భూములు రిటర్న్ ఇస్తామని కూడా రిటర్న్ ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు ఎప్పుడైతే ఫార్మాసిటీ వద్దనుకున్నారో రిటర్న్ ఇవ్వాలి కదా భూములు, ఫ్యూచర్ సిటీ పేరు మీద మళ్ళీ చేస్తున్నాడు. ఇదంతా ఏంటంటే రియల్ ఎస్టేట్ బాగా పడిపోయిందమ్మా. రియల్ ఎస్టేట్ పడిపోయేసరికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజల విశ్వాసం పోయింది. ఇప్పుడు హైదరాబాద్ సిటీ, రంగారెడ్డి, సంగారెడ్డి, చుట్టుపక్కల నల్గొండ, ఈ పార్ట్ అంతా కూడా ఏంటంటే కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా నడిచే ప్రాంతం ఇది. ఇప్పుడు RRRకును ఈ మన ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. పడిపోవడంతో ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఆదాయం పోయింది, బయట మనీ సర్క్యులేషన్ తగ్గింది, ఆదాయం కూడా గ్రోత్ రేట్ కూడా తగ్గింది. నిన్నెక్కడనో ఆయన మాట్లాడుతుంటే నాకు వెనకడ తుపాకి వెంకటరాముడు గుర్తొచ్చింది. మీకు గుర్తున్నా? వచ్చా 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 అని కట్టి తుపాకి పెట్టుకొని వస్తాడు, వచ్చే మహారాజా చెరువుల మంట పెడతా బియ్యం పండిస్తా, ఇక్కడ రైతులు వంట చేస్తా. అయితే నిన్న ఏం చెప్తున్నాడు, 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు 2047లో చేస్తాడట ఆయన. 3 ట్రిలియన్లు రైజింగ్ తెలంగాణ అంటే ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అయితే ఆయనకు అసలు ఆర్థిక వ్యవస్థ గురించి ఏం తెలియదు. తెలియకపోయినా పర్వాలేదు, అందరికీ ముఖ్యమంత్రులు అందరికీ అంత నాలెడ్జ్ ఉండాలని ఏం లేదు. కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎంబడి పెట్టుకోవాలి కదా, ఏది పడితే అది మాట్లాడతాడు. వాస్తవంగా 9.5 ఏళ్ళు కేసీఆర్ మంచి పునాదిని తెలంగాణ తయారు చేసిండు. ఎక్కడో ఉన్న తెలంగాణను మొదటి 5 స్థానాల్లోకి తీసుకొచ్చిండు అన్ని విషయాలలో కూడా. ఇప్పుడు దాన్ని నిలబెట్టాలి కదా. ఈయన కొత్తగా దానికి ఏం పెంచకపోయినా కూడా ఉన్నదాన్ని నిలబెట్టాలి కదా. ఇప్పుడు గ్రోత్ రేట్ అనేది, ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేట్ ఎంత పెరిగితే 3 ట్రిలియన్ అవుతుంది. 1 ట్రిలియన్ కావాలంటాడు. 1 ట్రిలియన్ కావాలన్నా కూడా చాలా పెరగాలి. ప్రతి నెల ఆదాయం పెరుగుతూనే ఉండాలి. అప్పుడు సమైక్య రాష్ట్రం నుంచి తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారు మొదటి సంవత్సరం నుంచే ప్రతి నెల 10,000 కోట్ల ఆదాయం పెరుగుతూ వచ్చింది. మీరు యావరేజ్ తీసుకుంటే ప్రతి నెల 10,000 కోట్లు ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చింది. ఆదాయం 10,000 కోట్లు యాడ్ అవుతూ వచ్చింది. ఎక్కడ ఇప్పుడు మన తలసరి ఆదాయం అంటారు, అంటే మొత్తం మన సంపదను అందరి పేర్ల మీద డివైడ్ చేస్తారు. అయితే ఈ మన ఇప్పుడు సంపద అంటే ఎట్లా, ఇప్పుడు మొత్తం రైతులంతా కలిసి పండించే ధాన్యం విలువ ఎంత, మొత్తం ఐటీ కంపెనీలు తయారు చేసే ఉత్పత్తుల విలువ ఎంత, ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఉత్పత్తులు కావచ్చు, వాటితో పాటుగా పరిశ్రమలలో వచ్చే ఉత్పాదన మొత్తం విలువ ఎంత, ఈ అటవీ సంపద అమ్మడం వల్ల వచ్చే విలువ ఎంత, భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే విలువ ఎంత, ఇవన్నీ కలిపితే ఏమైందంటే GSDP అంటారు, రాష్ట్ర స్థూల ఆదాయం. ఆదాయాన్ని మనుషుల మీద డివైడ్ చేస్తారు. ఈ 3.5 కోట్ల మంది ఉన్నారు, 3.5 కోట్ల మంది మీద డివైడ్ చేస్తారు. డివైడ్ చేసినప్పుడు ఎంత వస్తుందో అది 2014లో 96,000 రూపాయలు ఉండే తలసరి ఆదాయం. 2014-24 వచ్చేసరికి 23కి వచ్చేసరికి దిగిపోయే నాటికి TRS 3.5 లక్షలు అయింది. తర్వాత మన ఆదాయము ఇట్లా అన్నిట్లో వచ్చిన ఆదాయము 3.5 లక్షల కోట్లు ఉండే 2014లో, అది 13.5 లక్షల కోట్లు అయింది. అంటే 3 రెట్లు పెరిగింది. ఒక్కసారి తగ్గదు, అది స్లోగా తగ్గుతుంది. ఎందుకంటే ఈయన అసమర్థ ప్రభుత్వం వల్ల ఏమైందంటే పెంచుడు పక్కకు పెట్టిండు, ఇప్పుడు తగ్గుతుంది, మెల్లమెల్లగా తగ్గుతుంది. ఇప్పుడు గ్రోత్ రేటు లాస్ట్ ఇయర్ కేసీఆర్ గారు దిగిపోయినప్పుడు కొంత ఆర్థిక త్రైమాసికం జరిగింది. అంటే మనకి ఎప్పటి నుంచి మార్చి నుంచి మొదలు పెడతారు, అంటే డిసెంబర్ దాకా కదా, 9 నెలలు జరిగింది. ఆ సంవత్సరం 12.5% గ్రోత్ రేట్ వచ్చింది, ఆర్థిక వ్యవస్థ యొక్క గ్రోత్ పెరుగుదల. ఇప్పుడు 10% పడిపోయింది. మనకు ఒక కోవిడ్ టైంలో తప్ప ఎప్పుడు పడిపోలే. అంటే ఈయన దాన్ని ఇదివరకు ఏదైతే సంపద సృష్టించిండో కేసీఆర్, దాన్ని పెంచే శక్తి లేదు, కనీసం దాన్ని అట్లే ఉంచే శక్తి లేదు. ఇప్పుడు వెనకకు తిరోముఖం పట్టింది, తిరోమార్గం పట్టింది. ఇక అప్పుడు ఏమవుతుంది, మెల్లమెల్లగా ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అయిపోతుంది.
ప్రతి ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం ఇవన్నీ మొదలవుతాయి. ఇప్పుడు ఈసారి అంటే 2 ఏళ్ళ నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ఆయన కాళేశ్వరం అర్థం కాలేదు. అది కరువు వచ్చినప్పుడే అర్థమవుతుంది కాళేశ్వరం రైతులకైనా ముఖ్యమంత్రికైనా. అయితే దాన్ని బ్లేమ్ చేసుకుంటా ప్రతిరోజు అదే పాట ఆవు కథ చెప్పినట్టుగా రోజు అదే కథ, కేసీఆర్ను బ్లేమ్ చేసే కథే తప్ప నేను ఎట్లా ముందుకు పోతా అనేది ఏం ఆలోచిస్తలేడు ఆయన. లేదు. ఈ ఫ్యూచర్ సిటీ అంటే నిలబడుతుంది అన్న, అంటే ఫ్యూచర్ సిటీ కట్టాలి ఇది కథ అంతా చెప్పింది ఎందుకంటే డబ్బే లేదు కదా, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బు కావాలి కదా. మంచిదే, ఫ్యూచర్ సిటీ అనేది చేస్తే బాగానే ఉంటుంది, కానీ డబ్బు లేనప్పుడు ఎట్లా చేస్తారమ్మా? కానీ ఒకవైపు ఫార్మాసిటీయే కడతాము అని చెప్పేసి కోర్టుకు చెప్పారు, కానీ శంకుస్థాపన ఏమో ఫ్యూచర్ సిటీ కోసం అని చెప్పేసి, అంటే ప్రాబ్లం ఏం కాదన్న భవిష్యత్తులో? ఎందుకు కాదు, ఇప్పుడు వాళ్ళు కోర్టు పోయినలు అనుకో, మీరు ఏ ఉద్దేశం కోసం అయితే భూములు తీసుకున్నారో ఆ ఉద్దేశం నెరవేరినప్పుడు ఆ భూములు మాకు ఇవ్వాలని చెప్పి అడిగే హక్కు ఉంది రైతులకు. వాళ్ళు కోర్టుకు పోతే వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫార్మసిటీ కడితే ఏం కాదు, ఫార్మసిటీ కట్టకుండా రియల్ ఎస్టేట్ అన్నాడు అనుకో ఆ భూములు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. అందుకే వాళ్ళు కోర్టుకు పోతే వాపసు వస్తాయి భూములు.